వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మన ప్రాంతంలో పండే అంటే సహజంగా పండే షాంపూ ఇదే కుంకుడికాయ చెట్టు. ఇది సహజంగా దొరికే షాంపూ కుంకుడికాయ. మా కొండ ప్రాంతంలో అయితే వీటిని సేకరించి రాసుకుంటారు. మన కంపెనీ తయారు చేసిన షాంపూ నేచురల్గా పండే షాంపూ అంటే కుంకుడికాయ. డిఫరెంట్ కంపారిజన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. అయితే దీనికి డిఫరెంట్ ఏంటి అనేది మేము లైవ్గా చూపిస్తాం. రండి. మనం ఏరాలిగా ముందు ఈ కొమ్మ చూసారా, చాలా చిన్నది. మనం ఒక 2-3 గుత్తులు తీసుకుందాం, ఎక్కువ మనం రాసుకోలేం కదా. ఇది సరిపోద్దులే, ఎక్కువ అయితే మళ్ళీ వేస్ట్ కదా. కింద మళ్ళీ పడిపోయాయి, కింద చూసారా, ఎండిపోతే పడిపోతాయి. ఇలా పడిపోయి ఇదిగో ఈ మొక్క చిన్నది మళ్ళీ ఇలా మూలుస్తాయి. ఇవి మళ్ళీ చెట్టుగా ఎదిగి ఇదే మొక్క. అది ఇంతే తీసుకున్నాం. మళ్ళీ ఎక్కువ అయితే వేస్ట్ అవుతుందని ఎక్కువ తీసుకోలేదు. మళ్ళీ ఎప్పుడైనా ఏరుకోవచ్చు. అయితే ఈ 2 తీసుకొని తల స్నానం చేసి మేము చూపిస్తాం. రండి, గడ్డికి వెళ్ళి దీన్ని దంచుకొట్టి చూపిస్తాం. బాయ్. ఎంతవరకు చూడండి. ప్రస్తుతం మేము గడ్డికి చేరుకున్నాం. ఇదే మా గడ్డ, చిన్న గడ్డ, వాగు గడ్డ ఏదో పిలుస్తాము. అది రాసుకునేటప్పుడు అయితే మన తలని నానబెట్టాలి. బాగుండేది. ఇదిగో ఫ్రెండ్స్, షాంపూ యొక్క నూరుగా, అదే కుంకుడికాయ నూరుగా ఎలా ఉందో చూడండి. బాగుంది కదా, చాలా బాగానే వచ్చింది. సో మనోడైతే ఇప్పుడు రాసుకుంటాడు. ఇదిగో వచ్చేస్తాడు, చెయ్యి పెట్టాడు. కుద్ర జిడ్డు. అదిగో రాసుకున్నాడు. నురిగేదిరా, ఫస్ట్ టైం కదా, అందుకే అవ్వట్లేదు. అలా రాసుకుంటే నురుగు వస్తుంది. మనం రాసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా, అంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కంట్లోకి వెళ్ళిపోతే మంట వస్తుంది. కళ్ళు మూసుకోవాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి. చాలా బాగుంది. వస్తుందిరా, రాసుకో. నాది వచ్చింది కదా. నూరుకు వస్తుందా లేదురా? వస్తుంది. నువ్వు రాసుకుంటూ వస్తుంది. ఏందిరేది, నూరుకు రావట్లేదా? వస్తుంది. మనం కంపెనీలో తయారు చేసిన షాంపూ కాదు కదా, న్యాచురల్గా మనం అది మనోడు ఆయిల్ రాసుకున్నాడంట. అయితే ఒకసారి కడుక్కో. ఇప్పుడు చూడు, ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు రాలేదు ఇందాకలా అనుకున్నాను నేను. గుర్తొచ్చింది, ఆయిల్ రాసుకున్నాను కదా తెల్లవారి అనేది.
ఫాస్ట్ నేను రాసుకునేటప్పుడు అది నురుగు రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుందంటే నేను తెల్లవారు ఆయిల్ రాసుకున్నాను అందుకే కాబట్టి. జిడ్డుగా ఉండేట్టు చూసారా ఎలా అయిందో, నించుంది మొత్తం జిడ్డుగా ఉంది. కనిపిస్తుంది అన్నూరుగా ఎంత సర్వసాధారణంగా ఉంది. కుంకుడికాయ ఆరోగ్యాన్ని తర్వాత జుట్టుకి చాలా మంచిది. మనం ఇప్పుడు మార్కెట్లో లభించే షాంపులు వాడుతున్నాం, ఎందుకంటే అవి చాలా కెమికల్తో తయారయ్యాయి. ఆ జుట్టు అనేది కొంత ఎఫెక్ట్ అయ్యి రాలిపోతాయి. కానీ కుంకుడికాయ అనేది నేచురల్ కదా, మన కొంతవరకు మన స్ట్రాంగ్గా ఉంచుతుంది. మరిన్ని వీడియోలు మంచి ఎఫెక్టివ్గా తీయడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే మా ప్రాంతంలో నేచురల్గా పండే పంటలు కానీ లేకపోతే ఇలాంటివి మేము చూపిస్తాము. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్. సో గైస్ అయితే మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.